హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియో ఏంటంటే మిరియాల పాలు అనమాట. ఇది వింటర్ సీజన్ కాబట్టి చల్లకాలంలో ఎక్కువ మందికి కోల్డ్ అండ్ కాఫ్ అనేది ర్యాండమ్గా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను మిరియాల పాలు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ మిరియాల పాలు కానీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ లేదా మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల తాగినా మీకు ఖచ్చితంగా రిలాక్సేషన్ వస్తుంది. కాబట్టి నేను ఎలా చేయాలి మిరియాల పాలని చూపిస్తాను. ఈ మిరియాల పాలను మాత్రం పిల్లలకి కానీ ఎవరైతే జలుబు దగ్గుతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు పొద్దున సాయంత్రం తాగారంటే మంచి రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో దానికోసం ముందుగా గ్లాస్ తీసుకోవాలి. గ్లాస్ తీసుకొని అందులో కొంచెం పసుపు, చిటికెడు చాలు, కొంచెం పసుపు. నెక్స్ట్ బెల్లం పౌడర్. నేను వాడేది అయితే బెల్లం పౌడర్ అన్నమాట. షుగర్ అస్సలు వేయద్దు. వేస్తే బెల్లం వేయండి, లేదంటే హనీ వేసుకోవచ్చు. ఇది బెల్లం పౌడర్ అన్నమాట. బెల్లం పౌడర్ వేసాను. కొంచెం ఘాటుగా ఉంటాయి అనుకుంటే ఇంకొంచెం బెల్లం పౌడర్. నెక్స్ట్ మిరియాలను దంచడానికి నా దగ్గర ఇది ఉందన్నమాట. ఇందులో కొన్ని మిరియాలు, చూసారా, 10 మిరియాలు అనుకోండి. 10 మిరియాలు వేసి బాగా దంచండి. పొడి అవ్వాలి. పొడి అంటే మరీ అంత మెత్తటి పొడి ఏం అవసరం లేదు. లైక్ ఒక మిరియం వచ్చేసరికి 2-3 ఇత్తుల్లాగా పగిలిన ప్రాబ్లం లేదు. చూసారా, ఎనఫ్. ఇప్పుడు ఈ పొడిని ఇందులో వేసేయాలి. పొడి వేసేసి ఇప్పుడు ఇందులో ఏమేమి ఉన్నాయి? పసుపు ఉంది, బెల్లం పొడి ఉంది, మిరియాల పొడి 3 ఉన్నాయి. నెక్స్ట్ కాచినటువంటి పాలు, వేడి పాలు పొగలు వస్తున్నాయి కదా, వేడి పాలు. వేడి పాలు పోసి బాగా కలపండి. ఇంతే, రెడీ. ఇప్పుడు ఈ పాలను ఏంటంటే కొంతమంది వడపోస్తారు. ఎందుకు వడపోస్తారంటే ఈ చెక్కులంతా పైకి వస్తాయని చెప్పి వడపోస్తారు. వడపోసుకునైనా తాగొచ్చు, లేదా ఇలానే ఉంచినా సరే ఆ మిరియాలు నవలడం వల్ల హెల్త్కి మంచిదే, కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో నేనైతే మాత్రం ఇలానే తాగేస్తాను. కాసేపటి తర్వాత ఏమవుతుందంటే మనం కొంచెం తాగే కొద్దీ మిరియం ఇదంతా పౌడర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఆ ఘాటు మనకు వచ్చేస్తుంది. సో ఇలానే తాగండి, లేదా మీరు నార్మల్గా మన టీ వడపోసుకునే దాంతో వడపోసుకునైనా తాగొచ్చు. నేనైతే మాత్రం ఇలానే తాగేస్తాను. అండ్ ఎందుకంటే మిరియాలు నమిలినా కూడా కొంచెం ఘాటు నస అంతా తగ్గుతుంది కాబట్టి నేను ఇలానే తాగేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కనుక ఇలానే ఫాలో అయ్యారంటే కోల్డ్ ఒక 2 డేస్లోనే దాని యొక్క ప్రభావం తగ్గిస్తుంది. లైక్ ఎలా అంటే మార్నింగ్ ఈవినింగ్ అలా 2 డేస్ ఈ మిరియాల పాలు తాగారంటే గొంతులో నస తగ్గుతుంది, జలుబు తగ్గుతుంది, అండ్ మంచి రిలాక్సేషన్ ఉంటుంది, అండ్ మంచి ఫలితం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ లవింగ్. Bye bye.